దేవుని నామానికి వందనాలు. దేవుని వాక్యం శరీరధారి అయి వచ్చిన వాక్యంలో రాయబడి ఉన్నది. కానీ వాక్యాన్ని శరీరం మీద వేసుకొని నిశ్శబ్ద సువార్తను ప్రకటించున్న ఒక సహోదరిని పరిచయం చేసుకుందాం. కరోనా సమయంలో ఫేస్ షీల్డ్ని రక్షణగా ఇస్తే దానిని నిశ్శబ్ద సువార్త ప్రకటించుటకు దేవుడిచ్చిన కృపతో మొదలుపెట్టిన నిశ్శబ్ద సువార్త ఆయన మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషము. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకో. మీరు ఎందుకు ఈ డ్రెస్ తీసుకున్న రీజన్? ఓకే, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సో ఈ డ్రెస్ నాకు రావడానికి ముందు 6 సంవత్సరాల చరిత్ర ఉంది. అది ఎప్పుడంటే లాక్డౌన్లో నేను ఆంధ్రలో స్ట్రక్ అయిపోతూ ఉండగా దేవుడు నన్ను ఫ్లైట్ ఎక్కించి రాజమండ్రి నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో తీసుకొచ్చాడు లాక్డౌన్లో. అప్పుడు మనకు తెలుసు లాక్డౌన్లో ఫేస్ షీల్డ్ వాడాం, మాస్క్తో పాటు ఫేస్ షీల్డ్. అది నాకు ఫ్లైట్లో ఇచ్చిన ఫేస్ షీల్డ్ని ఒక బోర్డు లాగా తయారు చేసి ఫేస్కి పెట్టుకున్నాను. ఆ ప్లాస్టిక్ షీట్స్ ఒక 1 or 2 years వాడినా అవి నలిగిపోతున్నాయని ఒక బోర్డు కూడా తయారు చేసుకున్నాను. ఆ బోర్డుతో ఒక 5 years చేశా. రీసెంట్గా ఈ డ్రెస్కి నేను గుడ్ ఫ్రైడే ముందు నేను దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఇప్పుడు ఈ డ్రెస్ మీదే వాక్యాలు చేయించాను, ఫ్రంట్ బ్యాక్ కూడా. సో ఈ విధంగా దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన ఆలోచన సైలెంట్ గాస్పల్, నిశ్శబ్ద సువార్త. సో దీంతో ఈ డ్రెస్తో నేను రోజుకి 14 నుంచి 18 గంటలు ప్రజల మధ్యలో తిరుగుతాను. 15 నుంచి 20 కిలోమీటర్లు నడుస్తూ ఈ సువార్తని అన్నయ్యకు చదవాలి అని చదివించడం గురించి తిరుగుతాను. రోజు 1000 మంది చదవాలని ఆశ. అడిగితే అప్పుడు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే కరపత్రాలు బైబిల్స్ ఇవ్వడానికి మా సహోదరులు ఇబ్బంది పడుతున్నారు కదా, అనవసరంగా దాడి చేసి కొడతా ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా నిశ్శబ్దకి వెళ్ళి నిలబెడతాను. వాళ్ళు చదువుకుంటారు, అర్థమైపోతే అడుగుతారు, అప్పుడు నేను చెప్తాను. అంటే నా ఫార్ములా ఏంటంటే ఎవరైనా అడిగే వరకు నోరెప్పను, అక్కడ చదివే వాళ్ళకు అక్కడ ఉన్నవారు చదివే వరకు నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోను. సో ఆ విధంగా దేవుడిచ్చిన ఈ నిశ్శబ్ద సువార్తని ఈ విధంగా నా డ్రెస్ ద్వారా ప్రకటిస్తున్నా. దేవుడి కృపను బట్టి ఆ బోర్డు ద్వారా ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు చేయగా మన ఇండియాలో ఒక 30 మంది సేవకులు అడిగారు. వాళ్ళకి నేను ఇచ్చాను. 30 మంది సేవకులు ఇండియాలో 8 రాష్ట్రాల్లో ఉన్నారు. అదే బోర్డు ఆఫ్రికా, అమెరికాలో కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. దాన్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతా ఉన్నారు. సో రీసెంట్గా ఈ డ్రెస్ ద్వారా అప్పటికి సిటీలో 3 ఉన్నారు. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ జాకెట్ ఉంది. దాని మీద కూడా నేను ఫ్రంట్ బ్యాక్ సువార్త వాక్యాలు చేయించాను. అదంతా ఎంబ్రాయిడరీ వర్క్, ఇది ప్రింటింగ్ కాదు. సో దేవుడిచ్చిన ఆలోచన ద్వారా ఈ విధంగా నిశ్శబ్ద సువార్త ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆలోచించాడు. సో నా కోసం ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది సైనికులు ఇలాంటి వాళ్ళు ప్రభువు పనిచేసే వాళ్ళు కావాలి. కోతంతో విస్తారంగా ఉంది. ఈ డ్రెస్ మీరు అందరికీ ఇస్తారా ఫ్రీగా? సో ఫ్రీగా అంటే ఇది ఇప్పుడు కొంత కాస్ట్లీ పని అవుతుంది. సో ఫ్రీగా అంటే నేను ఆ బోర్డ్ సీట్ ఇచ్చాను, ఒక 30-40 బోర్డ్ సీట్ ఫ్రీగా ఇచ్చిస్తాను. వాళ్ళకి చేస్తారు, వాళ్ళ ఏరియాలో చేస్తారని. ఇదైతే కాస్త కాస్ట్లీ అఫేరే కనుక ఇది నా కొలతలతో 3-4 వేలు అలా అవుతూ ఉంది. సో నా మంట ఏంటంటే ఈరోజు 2-3 వెళ్ళి బిర్యానీ తింటే ఎంత అవుతుంది కదా, 2000 పుట్టిన లేచిపోతాయి. దాని ఫలితం నెక్స్ట్ డేకి అది భూమిలోకి వెళ్తుంది. సో నేనేమంటానంటే ఈ అద్భుతమైన స్వార్థ పంచుకు ఒక 3-4 వేలు ఖర్చు పెడితే దీని ద్వారా కొన్ని వేల మందికి మీరు అనేక రోజులు ఈ షర్ట్ సిరిపోయే వరకు మీరు అనేక మందికి స్వార్థ ప్రకటించడానికి అవుతుంది. కనుక 3-4 వేలు ఈ రోజుల్లో చాలా మైన్యూట్ కదా. ఈరోజు మనం అనేక వాటికి వ్యర్థమైన వాటికి ఎన్నో వేలు ఖర్చు పెడతాం. అది కూడా కొన్ని నిమిషాలు, దానికే ఒక గంట ప్రోగ్రాంకే వేలు జల్లేస్తూ ఉన్నాం. ఇది ఎంతో సంవత్సరాలు దీంతో పనిచేయచ్చు, స్వార్థ ప్రకటించవచ్చు. కనుక తప్పకుండా ఇలా ఉంటాం. చాలామంది ప్రతి ఒక్కరూ నేనేంటంటే 1 కొరింథీ 11:26 ప్రకారం ప్రభు పనులలో చేతులుంచిన ప్రతి వ్యక్తి పనే స్వార్థ ప్రకటించడం. కనుక ప్రతికూల పరిస్థితులు బయట ఉన్నప్పుడు ఇదిగోండి నిశ్శబ్దంగా ఈ విధంగా స్వార్థ ప్రకటించే అద్భుతమైన ఆలోచన దేవుడిచ్చినప్పుడు దాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోవద్దు? కాబట్టి అందరూ కూడా ఆలోచించండి. ఈ అంచె దినాలు ప్రతికూల పరిస్థితులు కూడా దేవుడి సువార్తను నిశ్శబ్దంగా అయినా సరే అనేకులు ప్రకటించే అద్భుతమైన ఆలోచన ఇచ్చిన దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లునిగా. టోటల్ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి మొత్తం ఇండియా సప్లై? ఓకే, సో నేను ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు మాట్లాడే భాషలు ఒక 12 సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా
ఇండియాలో ఒక హిందీ త్రూఅవుట్ ఇండియా హిందీ ఇంగ్లీషు వస్తే సరిపోతుంది కదా. సో నేనేంటంటే పర్టికులర్ స్టేట్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని అస్సాం మొదలుకొని అస్సాము, ఒరిస్సాది ఒడియా, గుజరాతీ, పంజాబీ, తమిళ్, మలయాళం, మరాఠీ, కన్నడ, సాంస్క్రిట్, గుజరాతీ, పంజాబీ ఇవన్నీ కూడా ఒక 12 భాషలు సెలెక్ట్ చేసుకుని నేను ఇవన్నీ చూస్తున్నాను. ఈరోజు నేను దేశం మొత్తం తిరుగుతున్నాయి. ఏమైనా ట్రావెలింగ్ ఎవాంజలిస్ట్ అంటే ప్రయాణిస్తూ సువార్త చేసే ఒక సువార్తకు నేను కనుక ఎప్పుడు ఏ స్టేట్లో ఉంటానో తెలియదు. రేపు రాత్రి నేను చెన్నై వెళ్ళిపోతున్నాను ఒక 3 days అక్కడ సువార్తకి. సో ఎక్కువగా నేను బిట్వీన్ స్టేట్స్ స్విచ్ అవుతూ ఉంటాను కనుక ఏ స్టేట్కి వెళ్ళినా ఆ స్టేట్లో వాళ్ళకి ఆ భాషతో సువార్త అందించబడాలని ఒక ఆలోచనతో ఈ విధంగా 12 భాషలు సెలెక్ట్ చేసుకున్న ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ విధంగా సువార్త చేస్తాను.